పిల్లలు కూడా ఈజీగా తినేలాగా బీరకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకి ఈ పచ్చడిని తినిపించేటప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసి తినిపించండి, చాలా ఇష్టపడతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో పల్లీలు అయితే వేసాను కొన్ని. అవైతే క్రిస్పీగా వేగే వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసాను. పచ్చిమిర్చిని ఇక్కడ కొంచెమే వేసానండి, మీకు కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని తక్కువ వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అలాగే మనం పచ్చడి కూడా కలుపుకునేటప్పుడు ఎక్కువైతే కలుపుకోవచ్చండి. ఆ విధంగా మన బాడీలోకి ఫైబర్ అనేది ఎక్కువ వెళ్తుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేసుకొని అవి కూడా వేయించుకుందాం. పసుపు వేసేసి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చింతపండు అయితే యాడ్ చేసుకుందామండి. ఇక పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇంకా కొత్తిమీర, జీలకర్ర, కల్లుప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేయండి. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. మీరు ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చెక్ చేసుకొని దీన్ని అయితే పోపు వేసేసుకుందాం. కళాయిలో నూనె వేడైన తర్వాత పచ్చిశనగపప్పు వేసేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసి పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చడి అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చడి వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మన కమ్మటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి.